పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, టీనేజర్స్‌కి ముఖ్యంగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు నేర్పించాల్సిన 5 విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్రొవైడెడ్ వాళ్ళు వింటే. మొదటిది డిస్క్లైమర్, హ్మ్. వాళ్ళు వింటే. హ్మ్. రెండో డిస్క్లైమర్, వాళ్ళు వినేట్టుగా తల్లిదండ్రులు ఉంటే. హ్మ్. 2 ప్రధానం. హ్మ్. ఎందుకంటే పిల్లలు ఎందుకు వినరు అంటే, తల్లిదండ్రులు పిల్లల చేత వినిపించే స్థాయిలో ఉండరు. హ్మ్. వీళ్ళే సరిగ్గా ఉండరు. హ్మ్. అది. అంటే అంటే కొంతమంది పిల్లలు బయటికి అనేస్తారు, నువ్వు సరిగ్గా ఉన్నావా అని. అమ్మో! కొంతమంది పిల్లలు అనరు గాని మనసులో పెట్టుకుంటారు. హ్మ్. అంచేత పిల్లలకి ఏదన్నా చెప్పడానికి ముందు తల్లిదండ్రులు వాళ్ళు సభ్యమైనటువంటి పద్ధతిలో ఉండి తీరాలి. హ్మ్. అంటే ఇక్కడ నేను పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నాను అనుకోకండి. తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా ఉన్నా పిల్లలు వినాల్సిందే. హ్మ్. ఎందుకంటే నేను చెడిపోయాను గనక అని కాకుండా, హ్మ్. నువ్వు చెడిపోకుండా ఉండు అని చెప్పొచ్చు కదా! నేనేదో పొరపాటు చేశాను, నా జీవితంలో నేను బాగుపడలేదు, నువ్వన్నా బాగుపడరా అని చెప్పడానికన్నా ఉపయోగపడుతుంది. మరే. అంటే నోటితో స్పష్టంగా అన్నా అనకపోయినా. హ్మ్. కనుక చెప్పాల్సిన విషయాలు చాలానే ఉంటాయమ్మా. ముందర అసలు మన ప్రవర్తన ద్వారా చెప్పేవి కొన్ని అయితే, వాళ్ళకి వయసు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో వచ్చే మార్పులను చూసి తదనుగుణంగా చెప్పాల్సి ఉంటుంది. హ్మ్. టీనేజ్ అన్నది 13 నుంచి 19 ఆ టీన్స్ ఉంటాయే ఆ ఏజ్. హ్మ్. అంటే ఆ 8 ఏళ్ళు. యెస్. చాలా ఆ 8 ఏళ్ళు చాలా కష్టమే తల్లిదండ్రులకి. హ్మ్. కత్తి మీద ముఖ్యంగా మగపిల్లల విషయంలో. హ్మ్. కానీ ఇది నార్మల్‌గా అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి తినే ఆహారాన్ని బట్టి, మనకున్న పిల్లలకున్న ఎక్స్‌పోజర్‌ని బట్టి, ఈ టీన్స్‌లో రావాల్సిన మార్పులు ముందే వస్తున్నాయి. హ్మ్. శారీరకంగా కొంతమందికి ముందొస్తున్నాయి, మానసికంగా కొంతమందికి ముందొస్తున్నాయి. హ్మ్. ఈ వయస్సు రాంగానే ఏమనిపిస్తుందంటే, నేను పెరిగాను కదా అని అద్దం దగ్గరికెళ్ళినప్పుడల్లా నేను ఇంత అయ్యానని చూసుకుని, నేను పెద్ద, ఇక నా అంతట నేను అనే అభిప్రాయం వస్తుంది. హ్మ్. మనస్సులో పరిణతి అయితే ఉండదు. మరి. అది సమస్య. హ్మ్. శరీరమేమో తల్లో తండ్రో అంత ఉంటుంది. మరి. మనసేమో ఇంతే ఉంటుంది. హ్మ్. దీని మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్య. సాధారణంగా ఇది రాంగానే ఏమవుతుందంటే ముందు గొంతులో తేడా వస్తుంది. ఆడపిల్లో, మగపిల్లాడో తేడా తెలిసిపోతుంది. యెస్. హ్మ్. అప్పటిదాకా చిన్న 12, 11 ఏళ్ల వయస్సు వరకు ఆడపిల్లల గొంతు, మగపిల్లల గొంతు ఒకలానే ఉంటుంది. ఒకటేలాగా ఉంటది. అవునమ్మా. తర్వాత శరీరంలో మార్పులు కనపడతాయి. హ్మ్. మగపిల్లల శరీరంలో వచ్చే మార్పులు, ఆడపిల్లల శరీరంలో వచ్చే మార్పులు నేను చెప్పక్కర్లే, అందరికీ తెలుసు. యాహ్! శరీరంలో కంటికి నదరుగా కనపడేటట్టుగా, కొట్టొచ్చినట్టుగా కనపడతాయి మార్పులు. అమ్మ. ఈ మార్పులు వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఈ కొత్తదనాన్ని, కొత్త మార్పుల్ని ఆహ్వానించే స్థితిలోనూ ఉంటారు. ఇదేమిటి ఇట్లా వచ్చిందని కన్‌ఫ్యూజ్ అయ్యే స్థితిలోనూ ఉంటారు. హ్మ్. 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 ఆ సమయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలీదు. హ్మ్. మీరు గమనించినట్టయితే ఆ ఏజ్‌లో ఏ బట్టలు వాళ్ళకి బావుండవు, మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా. హ్మ్. ఇట్టే చిన్నగయిపోతుంటాయి. ఇట్టే అసలు. చిన్నగా అయిపోవడం కాదు, కరెక్ట్‌గా అదే రోజు వేసుకోవడానికి టైలర్ చేత ఆ రోజే కుట్టించినా వాళ్ళు బాగా ఫిట్‌గా ఉండరు అందులో. ఆ! కొంచెం ఆక్వర్డ్‌గానే ఉంటుంది. అమ్మ. ఎందుకంటే సెట్ కాదు. హ్మ్. ఆడపిల్లలకి పొట్ట ఇలా ముందుకొచ్చేసి, మగపిల్లలకి ఇంకో రకంగా ఉండి, చిన్నప్పుడు ఉండే ముద్దు లేదు, పెద్దయ్యాక రావాల్సినటువంటి లావణ్యము లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం అయోమయ స్థితిలో ఆ! ఉంటారు. కలర్ దగ్గర నుంచి, ఆ హెయిర్ అన్నిటి దగ్గర నుంచి మొత్తం చేంజ్ అవుతా అవుతూ ఉంటారింక. ఉంటుంది. అప్పటికప్పుడు మీరు ఆ క్షణానికి టైలర్ దగ్గర నిలబడి తయారు చేయించిన వస్త్రాలు కూడా వాళ్ళకేమీ అందం అనిపించవు. అమ్మ. దీంట్లో ఈ ఆక్వర్డ్‌గా ఉండేటటువంటి శరీర స్థితి, అటు ఇటు కాకుండా మారుతూ, మారుతూ ఉన్నటువంటి గొంతు, మనసు, వీటన్నింటిని మేనేజ్ చేయడం పిల్లల కష్టం. హ్మ్. అక్కడొస్తుంది సమస్య. హ్మ్. దీన్ని చాలా హ్యాపీగా ఆహ్, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని ఆహ్వానించేటట్టుగా పిల్లలకి తెలియచెప్పాలి పెద్దలు. హ్మ్. ఇదిగో నువ్వు పెద్దవాడివి అవుతున్నావు అని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. హ్మ్. పెద్దవాడివి అవుతున్నావు అంటే ఆకారం కాదు నాన్న, నీ మనసు. మనసులో ఒక రకమైనటువంటి పరిపక్వతని, మెచ్యూరిటీని తెచ్చుకో, నువ్వు ఆలోచించుకో, ఆలోచన చెయ్యని వాళ్ళకి పనులు అప్పచెప్పడం, హ్మ్. వాళ్ళకి ఇంటి బాధ్యతలు తెలియజేస్తూ ఉండడం. హ్మ్. అంటే వాళ్ళ చేతికి డబ్బిచ్చి ఖర్చు పెట్టమని కాకపోయినా, మరి. కనీసం ఇదిగో ఇంత ఆదాయం ఉంది, ఇంత ఖర్చు పెడుతున్నాం ఇది వ్యాపారస్తులు చేస్తారమ్మా. హ్మ్. పిల్లలకి 13, 14 ఏళ్ళు రాంగానే వాళ్ళతో పాటు వాళ్ళ వ్యాపారాల దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి, హ్మ్. వాళ్ళకి వ్యవహారం అర్థమయ్యేట్టు చేస్తారు. ఈ మెల్లిమెల్లిగా. ఉద్యోగస్తులకొచ్చేటప్పటికి వచ్చింది ఈ సమస్య అంతా. మరే. వీళ్ళేం చేయలేరు. హ్మ్. కనుక ఈ పిల్లలు
వాళ్ళ కెరీర్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కూడా లేకుండా అయిపోతారు ఏం చెయ్యాలి అన్నది. ఈ శరీరంతో పాటుగా వాళ్ళకి ముందు ఏం చేయాలి, ఇప్పుడు 9వ తరగతికో 8వ తరగతికో వచ్చేస్తారు, ఒక ఏడాదిలో 10th అయిపోతుంది, ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది ఇంకా డిసైడ్ కారు. కనుక అనేక విషయాలు పెద్దలు వాళ్ళతో చర్చిస్తూ ఉండాలి, డిస్కషన్ లో ఉండాలి, ఎవ్రీ టైం టచ్ తప్పనిసరిగా. చేస్తూ ఉండాలి. వాళ్ళు ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 10th తర్వాత ఏం చదువుతాడు, 90% వాళ్ళకి అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే కెరీర్లో వాళ్ళ లైన్ మార్చుకోవాలంటే 3-4 ఏళ్ళు వృధా అవుతుంది. ఇప్పుడు ఎంపీసీ చదివి ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్నవాడు రేపు పొద్దున డాక్టర్ అవ్వాలంటే మళ్ళీ ఇంటర్మీడియట్ బైపీసీతో చదవాలా అక్కర్లేదా? చదవాలి కదా. ఇలాంటివి ఉదాహరణకి చెప్పాను, ఇంకా చాలా మంది అదే ఉన్నారు. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసి ఎంబీఏ చేసిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఎంబీబీఎస్ చేసిందంతా 5 ఏళ్ళు ఏమైనట్టు? ఏం వాళ్ళ వ్యాపారంలో ఏమైనా సహాయం చేస్తే చెయ్యొచ్చేమో కానీ టెక్నికల్గా అయితే పనికిరాదు. ఆ మాత్రానికి ఓ 10 రోజులు ఎవరి దగ్గర 10 రోజులు 2-3 నెలలు ఎవరి దగ్గర కూర్చొని తెలుసుకోవచ్చు, అంతేగాని మొత్తం కాదు కదా. కనుక దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది కెరీరు వాటి గురించి మాట్లాడినా అసలు విషయానికి వస్తే హౌ టు మేనేజ్ దేర్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్పించాలి. బట్టలు ఎట్లా కట్టుకోవాలి, ఏ రకమైన డ్రెస్ చేసుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళకి రాబోయేటటువంటి శరీరంలో వచ్చే మార్పుల్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలో చెప్పాలి. పీరియడ్స్ రాబోతూ ఉంటాయి ఆడపిల్లలకైతే, మెచ్యూర్ అవుతారు. ఆ మెచ్యూర్ అయ్యేటటువంటి దాని గురించిన అవగాహన తెలియజెప్పాలి, కంగారు పడిపోకుండా. ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నాయేమో పిల్లలకు, కానీ అయినా చూడని వాళ్ళు పట్టించుకొని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకప్పుడైతే అసలు తెలిసేదే కాదు. కనుక దానికి అసలు అవడం అంటే ఏమిటి, దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడు వచ్చే మార్పులు ఏమిటి, ఆ సమయంలో ఆహార నియమాలు పాటిస్తే జీవితం అంతా ఎలా సుఖంగా ఉంటాం, ఇది న్యాచురలే కదా, దాని గురించి మనం ప్రత్యేకంగా నియమాలు పాటించాలా అని కూడా ఉన్నారు. దానివల్ల వచ్చేటటువంటి వాటన్నిటినీ పిల్లలకి తెలియజెప్పడానికి తగినట్టుగా తల్లిదండ్రులు కొంచెం, ముఖ్యంగా తల్లి దాని వెనక ఉన్న శాస్త్రీయమైన అంశాలను తెలుసుకునమ్మా ఇది పాటిస్తే ఇలా ఉంటుంది, ఇది పాటిస్తే ఇలా ఉంటుంది, ఇలా తెలుసుకోమని చెప్పాలి. ఆ తర్వాత హౌ టు మేనేజ్, బయటికి వెళ్ళిన తర్వాత ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎప్పుడైతే శరీరంలో మార్పులు వచ్చి ఆకర్షణీయంగా తయారవుతుందో అమ్మాయి, వచ్చే సమస్యలు ఏమిటి. కొంతమంది ఆడపిల్లలు యాక్సెప్ట్ చేయరు అసలు బాడీలో వచ్చే బయాలజికల్ చేంజెస్, ఎందుకు ఇలా అది ఇది కొంచెం డిప్రెసివ్ గా వెళ్ళిపోతుంటారు. చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. అందుకంటే ఎంత చెప్పినా వాళ్ళు ముందర అసలు బ్లడ్ చూస్తేనే చికాకు వస్తుంది. అది దాన్ని హౌ టు మేనేజ్ ఇట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ఇట్ ఫర్ 3 to 4 days కంటిన్యూస్లీ అన్నది వాళ్ళకి చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ మధ్య కాలంలో ఈటింగ్ హ్యాబిట్స్ డిఫాల్ట్ ఏమో జంక్ వల్లనేమో ఇంకా ఎక్కువగా పిల్లలు అసలు ఆ 2-3 days స్కూళ్ళకే వెళ్ళాలన్నంత పెయిన్, అసలు బెడ్ మీద నుంచి కూడా లెగలేను అన్నంత పెయిన్ చూస్తున్నానమ్మా. ఆహారమే కాదమ్మా, ఫస్ట్ టైం అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తాయి ఇవన్నీ. మూఢనమ్మకాలను కొట్టి పడేయకూడదు. మూఢనమ్మకాలు కాదని చెప్పి సైన్స్ చెప్తోంది కదా. సైన్స్ చెప్పిన తర్వాత కూడా వినని వాళ్ళని ఏమనాలమ్మా మనం, అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగానే ఆ టైంలో ఫిజికల్లీ మెంటల్లీ సెన్సిటివ్గా ఉంటారు పెద్దవాళ్ళే. అలాంటిది మొదటిసారి వచ్చినప్పుడు ఇట్స్ ఎ షాక్. శరీరము యాక్సెప్ట్ చేయాలి, మనసు యాక్సెప్ట్ చేయాలి, ఇమోషన్ ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయడానికి తగిన వాతావరణం కల్పించి ఇది ఒక వేడుక, వీ హ్యావ్ టు ఫెలిసిటేట్ ఇట్ అని చెప్తే పిల్లలు ఆనందంగా ఉంటారు. కానీ దాన్ని ఏదో భయంకరమైన విషయంగా చెప్పకూడదు కదా, అందుకు పండగలాగా చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే సెలబ్రేషన్ అని చెప్పి వాళ్ళకి ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని వాళ్ళ మనసులో అభిప్రాయం కలగడం కోసం చేయడం అంతే. అయితే ఇది హాఫ్ నాలెడ్జ్ ఉండి ఇదేముంది బయలాజికలే కదా, మనం ఏం జాగ్రత్తలు తీసుకోనక్కర్లేదు అని చెప్పి తల్లికి చెప్పనటువంటి పిల్లల్ని కూడా చూశానమ్మా నేను. ఇట్స్ న్యాచురల్ కదా, అయిపోయింది. యూజ్డ్ ప్యాడ్స్ అని చెప్పిన అమ్మాయిలు నేను చూశాను. అండ్ ఒక అక్కయ్య ఉంటే అక్కయ్య చెప్పేసింది, చెల్లెలు షీ విల్ మేనేజ్. దీనివల్ల ఏమవుతుంది, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అప్పుడు కాకుండా. కనుక దీనికోసం అని చెప్పి ఇట్లా వస్తుందమ్మా, ముందుగానే ప్రిపేర్ చేయాలి.
అది న్యాచురల్, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఓన్లీ. అదేమీ భయం కాదు, మార్పు ఉంటుంది, అనేక రకాల మార్పులు ఉంటాయి కదా. ఇది కూడా ఒక మార్పు, దీన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేయాలని మెంటల్లీ ప్రిపేర్ చేయాలి. ఈ ప్రిపరేషన్ లేకపోబట్టి ఎంత చికాకు పడిపోతారంటే చెప్పలేనంత. మొదటిసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ప్రతి నెల చికాకు పడుతూనే ఉంటారు. ఎప్పుడైతే మానసికంగా ఇబ్బంది పడతారో దట్ షోస్ ఆన్ ది గైనిక్ సిస్టమ్ ఫస్ట్. అంతే కదా, చాలా మంది గైనిక్ ప్రాబ్లమ్స్ రావడానికి మెంటల్ స్ట్రెస్సే కారణం. ఒక స్టడీలో కూడా తేలిందంట అమ్మ, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే డిప్రెసివ్ మోడ్ లో ఉన్నారో లేదంటే సూసైడ్ టెండెన్సీ వరకు ఉంటుంది కదా, వాళ్ళు ఆ చుట్టుపక్కల ఆ పీరియడ్ టైమ్స్ చుట్టుపక్కలనే ఇలాంటి టెండెన్సీ వాళ్ళకి ఎక్కువ శాతం ఉంటుంది. వీక్ ఉంటారమ్మా, మెంటల్లీ వీక్ గా ఉంటారు, ఫిజికల్లీ వీక్ గా ఉంటారు. అందుకని పూర్వకాలం ఆ ఫిజికల్ వీక్నెస్ ఉంటుంది గనక ఏం పని చెయ్యొద్దనేవారు. మరి మెంటల్ వీక్నెస్ కూడా ఉంటుంది గనక ఆ టైంలో వీలైనంత వరకు పూజలు అవి చేయకండి, ఎందుకంటే తట్టుకోలేదు బాడీ ఎనర్జీ వస్తే. అంచేత ప్రశాంతంగా ఖాళీగా కూర్చొని రిలాక్స్ అవ్వండి అన్ని రకాలుగాను, ఫిజికల్లీ మెంటల్లీ అని చెప్తారు. అంటే నేను బాగానే ఉన్నాను, నాకు ఒకళ్ళు చెప్పారులేండి నేను పిడిరాయిలా ఉన్నాను అన్నారు. ఉంటాయి ఎక్సెప్షన్స్, ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, కాదు ఎప్పుడు కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను కుండీలో పెట్టుకున్న మొక్క అపురూపంగా పెంచుకున్నది, నా తోటలో పెంచింది, చీడా పీడా వస్తుంది కానీ అడవిలో మొక్కలకు వస్తాయా అన్నాను నేను. పంచదు, పోల్చొద్దు. అంటే నేను నిన్ను అడవిలో మొక్కను పోల్చానని కాదు కానీ ఒకదాంతో ఒకటి పోల్చొద్దని చెప్పాను అని చెప్పాను. కానీ మన సంప్రదాయంలో ఉన్నది ఏమిటంటే లక్షలో ఒకళ్ళకి హాని కలుగుతుందన్నా ఆ ఒక్కళ్ళు మనం అవుతామేమో మనకి తెలియదు కదా, మన వాళ్ళు అవుతారేమో తెలియదు కదా, అంచేత అందరూ జాగ్రత్తలు పాటించమంటారు. ప్రేమ, మానవ జాతి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ జాగ్రత్తలు, ఎక్సెప్షనల్గా వచ్చేటటువంటి ఇబ్బందుల్ని కూడా జాగ్రత్త పాటించమంటారు. ఇదే లక్షల్లో ఒకటే, ఇంకా చాలా మందికి వస్తుంది ఇప్పుడైతే. అంతే, ఎప్పుడైనా అంతే. పూర్వం పాటించారు గనక కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉందాం, పాటిద్దాం, నష్టం ఏమిటి? దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అదేమన్నా డబ్బు ఖర్చు పెట్టాలా, శ్రమ పడాలా, ఎక్కడికన్నా వెళ్ళాలా, ఏం లేదే. కొంచెం విశ్రాంతి తీసుకోమన్నారు, కుటుంబ సభ్యులు ఇక్కడ సహకరించాలి, అంతే. మా మంచంలో పడుంటే రోజులు తరబడి సేవ చేసిన దానికన్నా ఇది నయం కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.